జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా నాన్నగారి కంటే మీరే తెలివైనవారు అనుకుంటున్నారా? లేదండి, నేనెప్పటికీ ఆయన కంటే గొప్పదాన్ని కాదు. మరేంటండి ఇదంతా? మా నాన్నగారు ఏమన్నారో విన్నారు కదా. ఇంకా మీకు ఈ కేసు వాదించాలనుందా? వద్దమ్మా, దయచేసి ఆయన్ని బాధ పెట్టే పని చేయకు. నువ్వు ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారు. అత్తయ్య, నేనిప్పుడు కూడా ఈ కుటుంబ సంతోషాన్నే కోరుకుంటున్నాను. నేను మావయ్య గారిని అవమానించడం లేదు. ఆయన మానసిక స్థితిని అంచనా వేశాను. ఆయనున్న కండిషన్లో కేసుని వాదించలేరు. చిన్నత్తయ్యకి శిక్ష పడుతుంది. మీరు మా నాన్నగారిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎలాంటి కండిషన్లో అయినా ఆయన వాదించగలరు. లేదండి, మిగతా కేసులు వేరు, ఈ కేసు వేరు. ఇది కేవలం కోర్టులో వాదిస్తే గెలిచే కేసు కాదండి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. మనకి అనుకూలంగా ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఆ సాక్ష్యాలన్నీ సంపాదించాలి. నేను చారుకేసి ఆ పనిలోనే ఉన్నాం. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వేనమ్మా. ఆయన బాధపడితే నేను చూడలేను. ఆయన బాధ ఈ కుటుంబానికి మంచిది కాదు. చూడండి, నేను ఈ మాట మిమ్మల్ని అనకూడదు, కానీ అని స్థితికి మీరు తీసుకొస్తున్నారు. మీరు నిజంగా ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకున్నట్టయితే మా నాన్నను, అమ్మను, నన్ను బాధ పెట్టకండి. ఇంతకు మించి అని చెప్పలేను. దివ్యమ్మ, మనం తప్పు చేస్తున్నామేమో. మీకు ఇష్టమైన వాళ్ళని బాధ పెట్టి మీరు పొందేది కూడా బాధే అవుతుంది. కొన్నిసార్లు వాస్తవం చాలా చేదుగా ఉంటుంది చారుకేశ. ఆ నిజాన్ని ఒప్పుకోవడమే కష్టమవుతుంది. మావయ్య గారు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. ఆయన జీనియస్, కానీ ఈ కేసు విషయంలో ఆయన స్ట్రెస్ అవుతున్నారు. ఇలాంటి కండిషన్లో ఆయన వాదించలేరు. అంటే మీరే వాదించాలని ఫిక్స్ అయ్యారా దివ్యమ్మ? ఏమైనా సరే చిన్నత్తయ్యని కాపాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు బాధపడేవాళ్ళు చిన్నత్తయ్య బయటకొచ్చాక సంతోషిస్తారు. కానీ మీకు హర్ష సార్కి ఇప్పుడు భేదాభిప్రాయాలు రావడం మంచిది కాదు దివ్యమ్మ. క్లారిటీ వచ్చాక ఆయనే తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే చిన్నత్తయ్య శిక్ష అనుభవిస్తుంది. ఆ బాధ కంటే ఈ బాధ చాలా చిన్నదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.